టాప్ 9 న్యూస్ కి స్వాగతం. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలం జానంపేట గ్రామంలోని సబ్స్టేషన్ వద్ద బూత్పూర్, అడాకుల్, మూసాపేట మండలాలకు చెందిన రైతులకు వ్యవసాయ అవసరాల నిమిత్తం 30 ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డి. అనంతరం పలువురు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా స్వయంగా ఎమ్మెల్యే రైతుల ఇబ్బందులను గుర్తించి టీఎస్ఎస్పీ, డీసీఎల్, సీఎండీతో మాట్లాడి సమావేశమై ఒకే విడతలో 100 ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయించడం గొప్ప విషయమన్నారు. తమ 30 ఏళ్ల సర్వీసులో ఎంతో మంది ఎమ్మెల్యేలను చూశామని, కానీ ఇంతలా రైతుల కోసం కష్టపడుతున్న జీఎంఆర్ లాంటి ఎమ్మెల్యేని చూడటం మొదటిసారి అని పేర్కొన్నారు. రానున్న వేసవి కాల సమస్యలను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఒకేసారి పెద్ద ఎత్తున ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేయడం చారిత్రాత్మకమన్నారు. తదనంతరం ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని, అందులో భాగంగా రైతులకు కరెంటు కష్టాలను తీర్చేందుకు సీఎండీతో చర్చించి ఒకే విడతలో 100 ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలోని జడ్చర్ల సబ్ డివిజన్ పరిధిలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 3 కొత్త సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరం పాలనలో 5 కొత్త సబ్ స్టేషన్లు అమిస్తాపూర్, పోల్కంపల్లి, గుడిబండ, తాటికొండ, ముత్యాలమ్మపల్లి ఏర్పాటు చేయడం జరిగిందని, అంతేకాకుండా త్వరలోనే మూసాపేట మండలంలో కూడా 30 కోట్ల నిధులతోటి 132/11 kV సబ్ స్టేషన్ ప్రారంభించబోతున్నామని తెలియజేశారు. భూత్పూర్, అడ్డాకుల్, మూసాపేట మండలాలతో కలిసి సబ్ డివిజన్ ఏర్పాటు చేయాలని, ట్రాన్స్ఫార్మర్లు రిపేరింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలని ఇప్పటికే విద్యుత్ శాఖకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని తెలియజేశారు. ఏబీ స్విచ్లను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. రేవంత్ రెడ్డి గారు పంపించేది గుర్తుందా? గతంలో ఎవరు ఇవ్వలే మీకు? నీ కొడుకు చెప్పు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందని గుర్తు. ఈ సంవత్సర కాలంలో 5 సబ్ స్టేషన్లు తీసుకురావడం జరిగిందని కూడా మీకు ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. 5 సబ్ స్టేషన్లు ఈరోజు మీకు అమిస్తాపూర్లో, అదేవిధంగా ఈ 3 మండలాలు కలిపి అమిస్తాపూరు, పోల్కంపల్లి, గుడిబండ, తర్వాత ముత్యాలంపల్లి, అదేవిధంగా తాటికొండ, ఈ 5 ప్లేస్లలో కరెంటు కష్టాలు తీర్చడానికి 5 సబ్ స్టేషన్లు ఇక్కడ మనం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వేరే మండలాల్లో కూడా ఇంకా కొత్త సబ్ స్టేషన్లు వస్తూ ఉన్నాయి. అంటే వచ్చిన సంవత్సర కాలమే, వాళ్ళకి 10 సంవత్సరాలు 3 కాదు, నేను సంవత్సర కాలంలో రైతుల కష్టాలకు కరెంటు కష్టాలు తీర్చాలి, వాళ్ళకి లో వోల్టేజ్ లేకుండా చూసుకోవాలి, వాళ్ళ చైన్లు ఎండిపోవద్దనే ఆలోచనతోన ఈరోజు 5 సబ్ స్టేషన్లు తీసుకొచ్చిన. ఒక్కొక్క సబ్ స్టేషన్ ఖరీదు 3 కోట్ల రూపాయలు. అంటే 15 కోట్ల రూపాయలు ఓన్లీ కరెంటు కోసమే, రైతుల కోసమే సబ్ స్టేషన్లు తీసుకురావడం అనేది కూడా జరిగింది ఈ సంవత్సర కాలంలో అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా 132 kV సబ్ స్టేషన్ ఒకటి మన వేముల దగ్గర ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది. దానికి సంబంధించి దాదాపు 30 కోట్ల రూపాయలతోన 132 kV సబ్ స్టేషన్ కూడా తొందరలోనే పనులు ప్రారంభించుకోపోతా ఉన్నాం. దానికి సంబంధించి భూమి 5 ఎకరాల పొలం అవసరం ఉంటే నేను తహసీల్దార్ గారితో మాట్లాడి 5 ఎకరాల పొలాన్ని కూడా మననే అలాట్ చేయించడం, దానికి సర్వే అయిపోయింది. ఇక్కడనే మూసాపేట మండలం వేముల దగ్గర మూసాపేట దగ్గర 5 ఎకరాలలో 132 kV సబ్ స్టేషన్. ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా రేపు పొద్దున ఇండ్లకు కానీ చైన్లకు కానీ లో వోల్టేజ్ లేకుండా కరెంటు మీకు పుష్కలంగా ఇచ్చేటట్లు ఈ 132 kV సబ్ స్టేషన్ కూడా తొందరలో పనులు ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఈ సబ్ స్టేషన్ల గురించి, అదేవిధంగా ఆ 132 kV సబ్ స్టేషన్కు శంకుస్థాపన చేయడానికి మన విద్యుత్ శాఖ మంత్రి, మన డిప్యూటీ సీఎం గారు గౌరవనీయులు శ్రీ బట్టి విక్రమార్క గారు వస్తాయని చెప్పి కూడా నాకు మాట ఇవ్వడం జరిగింది. ఈ వారం 10 రోజుల ఆ కార్యక్రమాన్ని తీసుకుని అది చేయబోతా ఉన్నామని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. అదే మీకు తెలియజేస్తా ఉన్నాం. మీకు అదే మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నా, వాళ్ళు 10 ఏళ్లలో 3 సబ్ స్టేషన్లు తెస్తే ఒకటే ఏడాది లోపల 5 సబ్ స్టేషన్లు, ఒక 132 kV సబ్ స్టేషన్ తీసుకొచ్చి ఈరోజు కరెంటు కష్టాలు తీర్చే ప్రయత్నం నేను చేస్తా ఉన్నానని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్తులో కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కరెంటు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని కూడా మీకు ఈ సందర్భంగా మాటిస్తూ, ఈ సర్వీస్ స్టేషన్ కూడా
ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్. ఎందుకంటే ఇప్పుడు మన ట్రాన్స్ఫార్మర్ రిపేర్ అయితే తీసుకుపోయి ఏది జడ్చర్ల పోవాల్సి వస్తుంది. సో నేను ఆల్రెడీ మంత్రి గారికి చెప్పడం జరిగింది, సర్వీసింగ్ సెంటర్ కూడా మా దగ్గరనే పెట్టండి, ముసాపేటలో పెట్టండి, అందరికి అందుబాటులో ఉంటుందని చెప్పేసి. ముసాపేటలో అన్నా భూత్పూర్లో అన్నా ఈ 2 ప్లేస్లలో ప్లేసు ఎక్కడ ఉంటే అక్కడ సర్వీస్ స్టేషన్ అంటే మన రిపేర్ చేయడానికి సర్వీస్ చేయడానికి ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ కూడా మన దగ్గర కావాలి. అదేవిధంగా సబ్ డివిజన్ కూడా జడ్చర్ల కాకుండా మన దగ్గరనే సబ్ డివిజన్ ముసాపేటలో ఇక్కడ మన భూత్పూర్లో సబ్ డివిజన్ పెట్టాలని కూడా ప్రభుత్వానికి అడగడం జరిగింది. అవి కూడా తొందరలోనే శాంక్షన్ ఇస్తామని కూడా మనకు చెప్పడం జరిగింది. ఈరోజు స్కూళ్ళకు కూడా స్కూళ్ళల్లో కరెంటు బిల్లులు కట్టకపోతే గతంలో స్కూళ్ళల్లో కరెంటు బిల్లులు కట్టకపోయినందుకు కరెంటు లేకుండే పిల్లలు ఇబ్బంది పడుతుండే. ఈరోజు స్కూళ్ళకు కూడా ఉచితంగా మన ప్రభుత్వం కరెంటు ఉచితంగా ఇస్తూ ఉంది. సో అదేవిధంగా ఈరోజు ట్రాన్స్ఫార్మర్లు ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఏబీ స్విచ్చెస్ లేక కొందరు చాలామంది మీకు తెలుసు ట్రాన్స్ఫార్మర్ల కాడికి పోయి అప్పుడప్పుడు ప్రమాదాలను బారిన పడుతున్నారు. కాబట్టి ఆ 10 ఏళ్ల నుంచి ఒక్క ఏబీ స్విచ్ ఇయ్యలే. ఈరోజు మీకు ఇస్తున్న కొత్త ట్రాన్స్ఫార్మర్తో పాటు మీకు ఏబీ స్విచ్ కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఈజీ ఉండడానికి ఆ ఏబీ స్విచ్ కూడా ఇస్తా ఉన్నాం. పాతగా ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడెక్కడ ఫిట్ అయినాయో వాటికి కూడా తొందరలోనే తెప్పించి ఏబీ స్విచ్చెస్ కూడా మీకు ఉచితంగా రూపాయి తీసుకోకుండా ఉచితంగా ప్రభుత్వమే ఆ ఏబీ స్విచ్చెస్ ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక ఏదైతుందంటే అది ఓన్లీ మన ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఒక రైతు బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే రైతులు ఏ విధంగా సుభిక్షంగా ఉంటారో మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. రైతుల కోసమే ప్రతి నిత్యం ఆలోచించే వ్యక్తి ఈరోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు. ఈరోజు రైతుల కోసము ఏది అడిగినా కాదనకుండా రైతుల కోసము రుణమాఫీ చేయడం జరిగింది. రైతుల కోసము వాళ్ళు పండించిన పంటకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వడం జరిగింది. రైతుల కోసమే ఈరోజు రైతు భరోసా ఆల్రెడీ స్టార్ట్ అయింది. నిన్నటి నుంచే కొన్ని విలేజ్లు మనం తీసుకొని చేసాం. నిన్నటి నుంచి అన్ని గ్రామాలలో నాకు తెలిసి ఎకరం పైసలు నిన్ననే పడ్డాయి. సో ఈ వారం 10 రోజుల ఎవరికి ఎన్ని ఎకరాలు ఉన్నా అన్ని ఎకరాలకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఆల్రెడీ ప్రభుత్వం చూసుకుంటా ఉంది. తప్పకుండా రైతు భరోసా పైసలు వేయడంలో ప్రభుత్వం ఏమాత్రం వెనకాడగేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక్కడ